హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఆయేషా మీరా కేసు ఎప్పటి నుంచో కూడా నడుస్తూ ఉంది. ఇప్పటికి కూడా తేలలేదు ఆమెను ఎవరు చంపారు, ఎవరు అత్యాచారం చేశారని చెప్పేసి. అయితే ఇప్పుడు 19 ఏళ్ల తర్వాత రెండోసారి అంత్యక్రియలు చేయబోతున్నారు. అస్థికల్ని వాళ్ళ పేరెంట్స్ కి అప్పగించబోతున్నారు. మరి ఇప్పటి వరకు అయితే ఏం జరిగింది, మరి ఎందుకు ఈ కేసు తేలకుండా అలాగే ఉండిపోయింది, మరి ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్ ఈ కేసుకు సంబంధించి? ఇండియాలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది పేదలకు ఎలా అందుబాటులో ఉంటుందా లేదా, ఎవరికి అందుబాటులో ఉంటుంది అని చెప్పడానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆయేషా మీరా కేసు. ఈ ఆయేషా మీరా కేసులో ఏం జరిగింది, దీంట్లో ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుంది, ఎవరు దీంట్లో బలయ్యారు, ఫైనల్గా న్యాయం జరిగిందా లేదా, తల్లిదండ్రులు ఏమంటున్నారు, దీన్ని ఓవరాల్గా ఎలా అర్థం చేసుకోవాలనే విషయాలు చూద్దాం. ఈ అమ్మాయి 17 ఏళ్ళ ఆయేషా మీరా 2007 డిసెంబర్ 27వ తేదీ శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్లో ఆమె డెడ్ బాడీ దొరికింది. ఆమె బీఫార్మసీ చదువుతుంది, నిమ్రా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆఫ్ విజయవాడ అవుట్స్కర్ట్స్లో ఇబ్రహీంపట్నం దగ్గర దుర్గా లేడీస్ హాస్టల్లో మార్నింగ్ డెడ్ బాడీ ఉంది. ఆ డెడ్ బాడీని పోలీసులు వచ్చారు, ఆటాప్సీ చేశారు. ఆ డెడ్ బాడీ నగ్నంగా ఉంది, మొత్తం స్టాబ్డ్ వూండ్స్, కత్తులతో పొడిచినట్టుగా ఉంది, తలని గోడకేసి కొట్టినట్టుగా ఉంది. తర్వాత రేప్ చేశారు ఆల్రెడీ. ఆమె చెస్ట్ మీద హార్ట్ సింబల్స్ అవన్నీ రాశారు, చేతిరాత ఉంది. తర్వాత అక్కడ ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్లో ఈమె నా ప్రేమను తిరస్కరించింది కాబట్టి చంపుతున్నానని రాసిన లెటర్ కూడా ఉంది, హ్యాండ్ రైటన్ లెటరు. సో హాస్టల్లో తలుపులకి లాక్స్ అలాగే ఉన్నాయి, ఎవరు తలుపులు బద్దలు కొట్టి రాలేదు. సో ఈ హాస్టల్కి ఎవరు వచ్చారు ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఇది ఒక్కసారిగా అప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనం క్రియేట్ చేసింది. ఒక ఫార్మసీ స్టూడెంట్కు ఇట్లా జరగడం చాలా దారుణం అని చెప్పి దాంతో సిట్టు వేశారు. సిట్టు రంగంలోకి కలెక్ట్ చేసింది. సో కలెక్ట్ చేసి ఫైనల్గా సిట్ ఏం చేసిందంటే 2008లో ఏప్రిల్ 7న పిడతల సత్యంబాబు అనే అతన్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు అనుకున్నది ఏమంటే, ఎవరో గోడ దూకి ఈ హాస్టల్లోకి వచ్చి ఈ అమ్మాయిని చేసి తర్వాత అతి దారుణంగా గోడ కొట్టి కత్తులతో పొడిచి చంపేసి లెటర్ రాసి వెళ్ళారు అనేది వాళ్ళకి అర్థమైంది. దాని తర్వాత పిడతల సత్యంబాబుని అరెస్ట్ చేసినప్పుడు అతను ఒక దళిత క్రిస్టియను, పేదవాడు, పైగా అతను గోడ ఎక్కే పని చేయలేడు, ఎందుకంటే అతనికి మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఒక జబ్బు ఉంది, అవిటి వికలాంగుడు. సో అతను గోడెక్కే పరిస్థితి లేదు. కావాలని ఒక దళితుల్ని దీంట్లో ఇరికిచ్చి అసలు వాళ్ళని నిందితుల్ని తప్పిస్తున్నారని ఇటు తల్లిదండ్రులు షంషద్ బేగం అండ్ సయ్యద్ ఇక్బాల్ పాషా, ఎవరు తల్లిదండ్రులు, ఆయేషా మీరా తల్లిదండ్రులు కానీ, ప్రజా సంఘాలు కానీ, లాయర్లు కానీ, వీళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. సత్యంబాబు అరెస్ట్ అనేది కేవలం అనుమానితులు వేరే ఉన్నారు. వేరే అనుమానితులు ఎవరంటే కోనేరు సతీష్ ఎవరంటే కోనేరు రంగారావు మనవడు. కోనేరు రంగారావు ఈ సంఘటన జరిగినప్పుడు ఇబ్రహీంపట్నం సర్పంచ్గా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మున్సిపల్ శాఖ మంత్రి అయ్యాడు, తర్వాత డిప్యూటీ సీఎం కూడా అయ్యాడు కోనేరు రంగారావు. కానీ సంఘటన జరిగినప్పుడు అక్కడ సర్పంచ్గా ఉన్నాడు. వాళ్ళ మనవడు కోనేరు సతీష్ ఈ పని చేస్తుంటాడు అనేది ఆరోపణ. దాంతోపాటు చెరుకూరు మాధవరావు మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంటు, వీళ్ళిద్దరూ కలిసి చేశారు, ఒక్కరు చేసింది కాదు ఇది. సత్యంబాబు అయితే అతను అవిటివాడు, గోడెక్కలేడు. రెండోది, ఆ అమ్మాయిని అంత ఫెరోసియస్గా చేసే అంత శక్తి ఆ బాడీలో లేదు. కాబట్టి వీళ్ళిద్దరే చేశారు, వీళ్ళిద్దరికీ ఛాన్స్ ఉందనేది కొంతమంది ఆరోపించారు. కానీ వాళ్ళిద్దరిని సరిగా విచారించలేదు, వాళ్ళ DNA తీసుకోలేదు. కానీ సత్యంబాబుకి ఎలాగా సాక్ష్యాలు పెట్టారంటే, ఆ లెటరు పార్షియల్గా ఉంది, ఆ హ్యాండ్ రైటింగ్ అది ఇతందే అని చెప్పారు. తర్వాత ఇతని ఫింగర్ ప్రింట్స్ కూడా సూట్ అయ్యాయని చెప్పారు. ఏదో మొత్తానికి మాయ చేశారు. అక్కడ కోర్టు కూడా ఇతనికి జైలు శిక్ష వేసేసింది, లైఫ్. 2010 సెప్టెంబర్లో సెషన్స్ కోర్టు ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష, చంపిన దానికి, రేప్ చేసిన దానికి మరొక 10 ఏళ్ళు. మామూలుగా యావజ్జీవం అంటేనే లైఫ్ కంప్లీట్గా. కాకపోతే ఆమ్నెస్టీ అంటారు, జనరల్ ఆమ్నెస్టీ అంటే క్షమాభిక్ష పెట్టి ఒక 14 ఏళ్ళ తర్వాత వదిలేస్తూ ఉంటారు. అందుకని అట్లా కూడా వదలకుండా ఇంకొక 10 ఏళ్ళు కూడా ఈ సత్యంబాబు కేసింది.
అప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. అడ్వకేట్స్ వీళ్ళందరూ, మా చనిపోయిన మిత్రుడు ఒక ఆయన చంద్రశేఖర్ అని అడ్వకేటు, పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు ఆయన గురించి చెప్తుంటాడు, నా ఇన్స్పిరేషన్ అని. ఆయన కూడా దీన్ని సత్యంబాబు తరపున పోరాడారు. సో అలాగా సత్యంబాబు తరపున హైకోర్టులో పిటిషన్లు వేసినప్పుడు మళ్ళీ హైకోర్టు ఈ మొత్తం సాక్ష్యాలనంతా చూసింది. సాక్ష్యాలు ఎక్కడ కూడా సరిగ్గా లేవు, ఇవన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తప్ప డైరెక్ట్గా అతని రోల్ ఉన్నట్టుగా ఎక్కడ నిరూపితం కాలేదని చెప్పి 2017లో, అంటే అప్పటికి 8 ఏళ్ళు సత్యంబాబు జైల్లో ఉన్నాడు. 2017లో అతను నిర్దోషని హైకోర్టు ప్రకటించింది. 2017 ఏప్రిల్ 2న అతను రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత కూడా తల్లిదండ్రులు కొట్లాడడం మొదలుపెట్టారు. హైకోర్టులో, అప్పటికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2018లో సిబిఐ విచారణకు ఆదేశించింది. సో సిబిఐ రంగంలో దిగింది. మళ్ళీ సిబిఐ రంగంలో దిగినా కూడా సిబిఐ ముందుకెళ్ళకపోతే మళ్ళీ వీళ్ళ తల్లిదండ్రులు ఎన్వి రమణ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న ఎన్వి రమణకి లేఖ రాశారు. ఈ సిబిఐ ముందుకెళ్ళట్లేదు, విచారణ జరగట్లేదు అని చెప్పి. దాంతో మళ్ళీ సిబిఐ రంగంలో దిగింది. దిగి 2018లో మళ్ళీ బాడీని వెలికి తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసి ఫోరెన్సిక్ తీసుకెళ్లారు, అన్నీ చేశారు. కానీ ఫైనల్గా సిబిఐ కూడా సాక్ష్యాలు లేవని చేతులెత్తేసింది. 2025లో విజయవాడలో ఉండే సిబిఐ కోర్టులో క్లోజర్ పిటిషన్ వేసింది. మేము దీంట్లో తగినంత సాక్ష్యాలు లేవు, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది లేదు, ఎవిడెన్స్ లేనప్పుడు మేము ఎలా నిరూపించాలి అని చెప్పి సిబిఐ చెప్పేసింది. మేబీ సిబిఐ చెప్పింది వాస్తవమే కావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు, సిట్ కావచ్చు, పోలీసులు కావచ్చు, సాక్ష్యాల్ని తారుమారు చేశారనేదే తల్లిదండ్రులను ఆరోపిస్తున్నారు. తారుమారు చేసినప్పుడు సిబిఐకి ఆధారాలు ఉండవు కదా, ఎందుకంటే అప్పటి దొరికిన ఇవన్నీ కూడా ప్రిజర్వ్ చేయకుండా వాటిని మ్యానిపులేట్ చేసేసి ఉంటే మామూలుగా ఏం జరుగుతుంది, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? పోలీస్ స్టేషన్లో స్టార్ట్ అవుతుంది. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి, కేసు డైరీ దగ్గర నుంచి, ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి, తర్వాత కోర్టులకు పెట్టే మెమోల దగ్గర నుంచి, తర్వాత వాంగ్మూలాలు తీసుకోవడం దగ్గర నుంచి, తర్వాత ఛార్జ్షీట్ పెట్టడం, ట్రయల్లో సాక్షుల్ని ప్రవేశపెట్టడం, ఇవన్నీ కూడా పకడ్బందీగా పోలీసులు చేయాలి. కానీ పోలీసులే ప్రభుత్వం కుమ్మక్కైపోతే, ప్రభుత్వం నేరస్తుల్ని కాపాడదలుచుకుంటే ఎవరినో అమాయకులు నిరూపించేయగలరు, వాళ్ళే చేసినట్టుగా కోర్టులో కూడా నిరూపించేయగలరు, అన్నీ కూడా చేసేయగలరు. పేదలు అనేవి కొట్లాడలేరు వీళ్ళకి తగినట్టుగా అనేది ఈ కేసు క్లియర్గా చెప్తుంది. దాని తర్వాత 2025లో సిబిఐ క్లోజ్ రిపోర్ట్ ఇచ్చింది. జూన్లో ఇచ్చిన తర్వాత కోర్టు వాళ్ళ తల్లిదండ్రుల్ని కోరింది, మీరు వచ్చి ఈ రిపోర్టు తీసుకెళ్ళండి అని. ఆ తర్వాత తీసుకెళ్లారు. ఫైనల్ రిపోర్టు ఫిబ్రవరిలో 23వ తేదీ ఫైనల్ రిపోర్టు కూడా సిబిఐ సబ్మిట్ చేసేసింది. ఫైనల్ రిపోర్ట్లో కేసు క్లోజ్ చేస్తున్నాం, మా దగ్గర ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు, ఎవరు చేశారు అనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు అనేది తేల్చేశారు. సో ఇప్పుడు తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఆ దేవుడే వాళ్ళని శిక్షించాలి. కోర్టు కానీ ఈ దేశంలో న్యాయం కానీ మాకు న్యాయం చేయలేకపోయినాయి, న్యాయ వ్యవస్థ కానీ మాకేం చేయలేకపోయినాయి. ఆ దేవుడే ఇంక వాళ్ళని దేవుడికే వదిలేస్తాం. కనీసం మా పాప అస్థికల్ని మేము ఇప్పటి వరకు చేయలేదు సరిగ్గా, ఎందుకంటే ఈ కేసు తేలాలి. మా పాపను అత్యంత ఘోరంగా రేప్ చేసి అత్యంత ఘోరంగా కొట్టి చంపిన వ్యక్తులకు కానీ శిక్ష పడాలి, అప్పుడే మా పాప ఆత్మకు శాంతి అనేది వాళ్ళు అనుకుంటూ వచ్చారు. అది జరగలేదు కాబట్టి కనీసం అస్థికలు ఇమ్మన్నారు. అస్థికలు రిమైనింగ్ ఇదంతా కూడా ఇచ్చారు. దాన్ని ఈరోజు ఈమెకు వీళ్ళ పేరెంట్స్కి మద్దతుగా విజయవాడలో లాయర్స్ కావచ్చు, పౌరకుల సంఘాలు, ప్రజా సంఘాలు, చాలామంది మద్దతుదారులు ర్యాలీగా వెళ్ళి చలో తెనాలని చెప్పి, తెనాలి నేటివ్, సో తెనాలికి వెళ్ళి తెనాల్లో అంత్యక్రియలు చేస్తున్నారని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా మన దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది డబ్బు, పలుకుబడి, కులము ఇవన్నీ పనిచేస్తాయి. దీంట్లో పేదలకు ఎప్పుడో కానీ న్యాయం జరగాలంటే నేను ఇందాక చెప్పాను కదా, చాలాసార్లు నేను చెప్తుంటా, మామూలు క్రైమ్లో కూడా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్గా లేకపోతే కేసులు నిలబడవు. ఎందుకంటే డబ్బు, పరపతి, కులము ఇవన్నీ పనిచేస్తాయి ఇండియాలో.
అవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి లీగల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని చేసి తమకు అనుకూలంగా మార్చుకో అందుకే సంవత్సరానికి 28,000 నుంచి 30,000 హత్యలు జరుగుతున్నా